ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గంధనా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు నన్ను గంధనా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల వంక కూసేను ఆ వంక నాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొర్రవంక కూసేను ఆ వంక నాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక ఎగసేను నింగిరాక ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్ననా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మును ముందుక రావేరా నువ్వు మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో నెమరేసుకుందాము ఆ రోజులు దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పెళ్లి పోవటాన్ని నా చేత కాదు సార్. నేను ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుంటాను, దగ్గరలో చదువుతున్నాను. మరి ఇక్కడ ఎక్కడ స్కూల్ చదువుతారు నేను మనం ఎందుకు చేయకూడదు స్కూల్ అని ఇప్పుడు డొనేషన్ కట్టాలా, ఇక కావాలని పట్టుదల వచ్చి లోకల్ ఉన్న పురుషోత్తరావు గారిని కరణం గారు ఉండే భూమి కావాలి, 5 ఎకరాల భూమి కావాలి. పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఆయన మరి అనంతరెడ్డి ఇద్దరు ఉన్నారు, శ్రీరాములు పటేల్ శ్రీరాములు. అయితే మీటింగ్ పెట్టి ఇట్లా హై స్కూల్ మనం తెప్పారు. పురుషోత్తరావు గారు ఏం కావాలి సార్ హై స్కూల్లో, మెయిన్ భూమి కావాలండి అని. వెంటనే తడుకోకుండా భూమి ఇస్తారు, వాళ్ళకి తెలియదుగా భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన తర్వాత డొనేషన్లు కొద్దిగా కట్టాలి, కొద్దిగా డొనేషన్లు వసూలు చేయాలి. అనంతరెడ్డి అన్నారు ఆయన ఆఫ్కార్ బిజినెస్ చేస్తాను. మీటింగ్ పెట్టి మనం చూద్దాం. నేను కూడా పోయినా స్కూల్ పొద్దున్నే 7 అక్కడ ఉండేది. ఈ చేలిపల్లిలో గొల్లబజారు ఏంటి ఈసారి ఏం బాగా వేసుకోండి పొద్దున్నే పోతున్నారు అని అనుకునేది. ఇదంతా పొద్దున్నే పోయి 9 స్కూల్ టైం దాకా డొనేషన్లు అనంతరెడ్డి ఆబ్కారీ కాంట్రాక్ట్ పోయేది. మరి బ్రహ్మాండంలో పరిమి వాళ్ళు ఉన్నారు, ఆయన కొంతమంది ఊళ్ళో జంప్ చేసి అందరికి వాళ్ళు అదే అనుకున్నాం సార్. పురుషోత్తం రెడ్డి గారు, తర్వాత అనంతరెడ్డి గారు, వీళ్ళిద్దరూ లేకపోతే స్కూల్ లేదు. ఆయనే మానిటరీగా ఇది బ్రహ్మకుంట్లో పరిమిని నారాయణమ్మ వాళ్ళు కర్రాలు వాళ్ళు అందరూ ఇద్దామని ఆయన అన్న ప్రకారం ఇచ్చారు. భూమి అయితే ఇచ్చిండు, డబ్బులే కారు వేసుకొని టీవీ వేసుకొని స్కూల్ టైం దాకా నేను కూడా పోయేది. చేతనైనంతవరకు ఇచ్చింది. గమనపురం వాళ్ళు ఎక్కి విద్యార్థులుగా వాళ్ళు కూడా ఇచ్చారు, కలిగేసి అట్లా అందరూ చేసి వచ్చింది. ఇక అట్లనే హై స్కూల్ రిజల్ట్ రావాలిగా. రిజల్ట్ రావాలంటే నేను రోజు ప్రైవేట్ క్లాస్ ఆ క్లబ్ అని ఉన్నదిగా దేవుడి గుడి ముందు. ఆ దేవుడి గుడి ముందు క్లబ్లో అక్కడ రాత్రి టీచర్స్ అందరూ రాండి, సబ్జెక్ట్ వైజ్గా మీ ఇష్టం ఉంటే రాండి, లేకపోతే రోజంటే అందరూ వచ్చారు సబ్జెక్ట్ వైజ్. అది అట్లా డెవలప్ అయింది, మంచి రిజల్ట్ వచ్చింది. మంచి ఫోటో. నీ పేరేంటి? నా పేరు సత్యవతి సార్. సత్యవతి కరణం గారింట్లో ఒక అమ్మాయి. అవును, ఆ అమ్మాయి నేను ఇద్దరు. అమ్మాయి నాకు చిన్నది. వేణు అన్నయ్య వచ్చాడు, వాళ్ళ వేణు గారు వచ్చారు. వేణు ఏదో చాలా సంతోషం సార్. నేను టీచర్గా నేను రిటైర్ అవుతూ నేను మిమ్మల్ని కలవగలిగాను, మిమ్మల్ని చూడగలిగాను, మీ ఆశీర్వాదం తీసుకోగలిగాను సార్. మమ్మల్ని రామయ్య గారు తర్వాత మొత్తం 9 మందిని ఈ స్కూల్లోకి పంపించడం జరిగింది. ఆ 9 మందిలో రామయ్య గారు మేము అంతా కలిసి పనిచేశారు. అయితే అప్పుడు రామయ్య గారు మేము అంతా కలిసి విద్యావిధంగా పురుషోత్తం రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. అయితే అక్కడి నుంచి
ఇక ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ మామూలు చాలా ట్రాన్స్ఫర్స్ నేను ఎదుర్కొన్నాను. ఆ విధంగా లేదు. అయితే ఈ పాఠశాలకు వచ్చినప్పుడండి ఒక్క గది లేదు. ఒకటే సున్నంతో నిర్మాణమైనటువంటి గది ఉండేది. దాంట్లో హెడ్ మాస్టర్ ఆఫీస్ పని చాలా పోతాయి. వెంకటేశ్వరరావు గారు దాంట్లో ఆయన మళ్ళీ పోయింది. వెంకటేశ్వరరావు గారు మామగారు ఉండేవారు, కర్ణం గారు అంతా కలిసి జోగారావు గారు ఉండేవారు. జోగారావు అని ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం మమ్మల్ని కందుకూరే అసలు కొద్దిగా భారంగా ఉంది. అయితే ఎందుకో దైవికంగా మరి అక్కడి నుంచి ఇక్కడికి జాబులు లేవు కాబట్టి 9 మందిని ఇక్కడికి పంపించారు. 9 మంది మనం వచ్చింది 9 మంది. అవును, ఒక హిందీ సారే 7 అన్ని సబ్జెక్టులు. సీతయ్య గారు కూడా అప్పుడు వచ్చిన ముందు, మీకంటే ముందు 7th క్లాస్ ఉన్నప్పుడు ఈ ఉపాధ్యాయులు కూడా ఒక పాక నిర్మాణం చేశారు. చదువుతో పాటు మీ యొక్క పిల్లల్ని ఇది చేయాలనే ఉద్దేశంతో మీలో కలగటం. కాబట్టి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చాలా మిమ్మల్ని సంతోషపడాల్సిన విషయం. అదేవిధంగా ఇవాళ పిల్లలు ఉన్నారు, ఇక అంతా ఇంగ్లీష్ మీడియం, మరి ఏదేదో జరుగుతున్నాయి. మరి ముందు ఏమవుతాయో, ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇబ్బంది లేదు. కాబట్టి మీ పిల్లలు భవిష్యత్తు మీరు తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి. ఇకపోతే మిమ్మల్ని ఎట్ట చూస్తారో తెలియదు. మీరు కూడా అన్ని రకాలుగానే ఉంటారు, ఎలాంటి ఎవరి మీద ఆధారపడకుండా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండటం వల్ల మా బాబు వద్దు, ఒంటరికి పోవద్దు, చాలా దూరం, ఒకసారి చెప్పు ఇట్లా ఏదంటే నేనన్నా 40 సంవత్సరాలు దాటిందిరా నేను అక్కడి నుంచి వచ్చి. కనీసం పిల్లలు వస్తున్నారు, చూడాలి. ఇక చిన్నపిల్లలు మరి వాళ్ళు అంతకంటే పోయారు, కొంతమంది ఉన్నారు. అందుకనే మా బాబు ఖమ్మం దాకా వస్తుండు, నేను వస్తున్నాడు, వద్దులే తెల్లారి పలానా పిల్లలు వస్తున్నారంటే ఆగిండు. వెంకటేశ్వరరావు కారులో వచ్చిన వెంకటేశ్వరరావు మా మీద అంతా కలిసి వచ్చేవాళ్ళు. గ్రామస్తులు మంచి సహకారం ఇచ్చారు. అనంతరెడ్డి గారు, మరి రాఘవరెడ్డి గారు, ఎవరు నరోత్తమ రెడ్డి గారి ఫాదర్, ఇంకా వీళ్ళందరూ కూడా మాకు 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే భోజనాలు టీచర్లు ఏర్పాటు చేశారు. 4 రోజులు మేము ఫ్యామిలీ పెట్టలే ఇక్కడ. మరి అప్పల స్వామి గారు, విశ్వనాథం గారు ఏమో చిత్తూరు కృష్ణయ్య గారి ఇంట్లో ఉండేవాళ్ళు, నేను సీతారామయ్య గారు, మరి కేశవరావు గారు, నాగేశ్వర గారు ఇంట్లో ఉండేవాళ్ళం. మేము వంటమే కానీ వంట గంట పెట్టలే, ఫ్యామిలీ పెట్టలే. ఇక రోజు అనంతరెడ్డి గారి ఇంట్లో కానీ, మరి రాఘవరెడ్డి గారి ఇంట్లో కానీ, రామరెడ్డి గారు ప్రెసిడెంట్ అప్పుడు రామరెడ్డి గారి ఇంట్లో కానీ, ఇంకా సుజాత వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి ఇట్లా భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక నెల అయిన తర్వాత ఇక మేము ఫ్యామిలీ పెట్టాం. ఎవరంతటి వాళ్ళు రూమ్లు తీసుకొని ఫ్యామిలీ పెట్టాం. అట్లా మాకు చెట్టు నీడలో 2 ట్రక్కులు మట్టి పోసి అప్పుడు క్లాస్ పెట్టేవాళ్ళు. 2 వరండాల్లో 2 క్లాసులు, ఈ 2 రూముల్లో 2 క్లాసులు, ఆఫీస్ రూమ్ లో క్లాస్, అలా పెట్టి నడిపించే స్కూలు తరగతుల వరకే ఉండేవి. ఈ తాళపెంట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పురుషోత్తం రెడ్డి గారు బాగా పట్టుబట్టారు. అప్పుడు ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి, అంటే గంగదేపాడు, గోపాలపురం, టేకులపల్లి, పత్తులపల్లి, కప్పలబంధం, బ్రహ్మాలకుంట, కొత్తూరు, తాళపెంట 8 విలేజ్ల్లో ఒక్క హై స్కూల్ లేదు. వెళ్తే విఎం బంజర్ లేకపోతే కల్లూరు నడిచిపోయేవాళ్ళం కాలుబాటున. హై స్కూల్ తేవాలి అని పట్టుబట్టి ఈ గ్రామ పెద్దల్లో కొండపల్లి పురుషోత్తమరావు గారు మనకి స్థలం కావాలంటే 5-6 ఎకరాలండి, వేణుగా 7 ఎకరాల స్థలం ఉచితంగా ఇచ్చారు.
తర్వాత అప్పుడు బీపీఎల్ కాంట్రాక్టుల దగ్గర కొంత వసూలు చేశారు. ఇంటికి ఎంతో కొంత 500 చేతనైనంత సందా వసూలు చేశారు. అయితే అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, అప్పుడు నేను ఈ తాళపెంటలో సైన్స్ బీపీసీ గ్రూప్ చేశాను. నేను చెత్తలూరు వెంకటేశ్వరరావు గారు ఖాళీగా ఉంటుంటే మనకి హై స్కూల్ ఇచ్చారు కాబట్టి ఒక 2 టీచర్లు అవసరం అవుతారు, మీ సబ్జెక్ట్ సైన్స్ కాబట్టి సైన్స్ టీచర్ లేడు, మీరు చెప్పాలి అని నన్ను అడగటం జరిగింది. నేను 2 years 79, 80, 81, 82 బ్యాచ్లు అనుకుంటాను, గుర్తులేదు సరిగా, నేను టీచర్గా చేశాను. నా వంతు నేను చెప్పాను. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు పై స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అప్పుడు జరిగినవి అన్ని గుర్తుంటాయి, కానీ నాకు మాత్రం ప్రస్తుతం గుర్తు లేవు. ఈ హై స్కూల్ అప్పుడు కొండపల్లి పురుషోత్తరావు గారు, తర్వాత గుర్రం శ్రీరాములు గారు, తర్వాత కొత్తగొల్ల సీతయ్య గారు మాకు కూడా చెప్పారు. కొదుమూరు శ్రీను, వైఎస్ఆర్ అంటే సురేందర్ రెడ్డి గారు రోజు ఫోన్ చేయడం, మీరు వస్తారా రారా అని. ఇదే ఫస్ట్ టైం. నేను 34 సంవత్సరాలు చేశాను హై స్కూల్ హెడ్ మాస్టర్గా రెడీ అయ్యారు, కానీ పోయినసారి పిలిచారు కానీ రాలేదు, అప్పుడు కన్ను ఆపరేషన్ అయింది. అయితే మా సీతయ్య గారు ఇప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు ఇంత సుజాత గారు చెప్పినట్టు ఆ 3 బిల్డింగులే ఉండేవి. 3వ తరగతి బిల్డింగ్లు 1, 2 చెట్టు కింద రాజుగారు మాకు చెప్పింది తెలుగు లెక్కలు. మా ఇంటి దగ్గర రాజుగారు ఉండేవారు. తర్వాత రంగారావు గారు వచ్చారు. హై స్కూల్ అయిన తర్వాత నాకు 3 చెల్లెళ్ళు 7వ తరగతినే అయిపోయేవాళ్ళు పాప వాళ్ళు. మా పెద్ద చెల్లెలు అయితే 3 సంవత్సరాలు ఆగిపోయింది. ఎందుకు? హై స్కూల్ లేక. అందరి గురించి చెప్పారు, కానీ మనకు మరకాల అనంతరెడ్డి గారిని సర్పంచ్ చేశారు, బాపిరెడ్డి బాబు గారు. వారు హై స్కూల్ చేశారు. దీన్ని హై స్కూల్ చేశారంటే అప్పుడు ఎంత అంటే 12,000 కట్టాలి. అప్పుడు ఎకరం ఎంతో తెలుసా? మేము భూస్వాములు కర్ణాలన్నమాట. అప్పుడు ఎకరం 2,000. ఆయన కొనదలుచుకుంటే 6 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు 40 లక్షలు ఇక్కడ పామాయిల తోట. నిజంగా మరి డబ్బులు కట్టాలంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు రైతుకి కానీ అప్పుడు మీరు చిన్నవాళ్ళుగా మీరు పుట్టలేదు అప్పుడు ఇంకా కొంతమంది అంటే మీకు ఇది తెలియదు కదా, పుట్టకంటం కాదు అంటే లోక జ్ఞానం. పుట్టారు కానీ ఇది తెలియదు కదా డబ్బుల గురించి మనకి. అప్పుడు నా డిగ్రీ అయిపోయింది కానీ నాకు తెలుసు మాట ఆర్థిక పరిస్థితి మాట. అప్పుడు టీచర్ జీతం ఎంత? 450 రూపాయలు. ఇప్పుడు 1,00,000 అయింది. ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి చెప్పేది. అయితే హై స్కూల్ అయిన తర్వాత దాని జాగా అంటే భూమి ఇవ్వాలంటే భూమి లేదు మనకు. అప్పుడు హై స్కూల్ చేయాలంటే 12,000 కట్టాలి. చాలా మంది తెలియదు ఇది. ప్రతి సంవత్సరం 12,000. నా పేరు పద్మావతి. ఈ హై స్కూల్లో 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మాదే. మా బ్యాచ్లో చాలా తక్కువ ఉండేవాళ్ళు అనమాట. అందరినీ పురుషోత్తమ రెడ్డి గారు ఏం చేసేవారంటే ఏంటి చదువు మానేసి 4-5 years కూడా మానేసి వాళ్ళు ఏదో వ్యవసాయమో ఏదో చేసుకునేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరూ సీతయ్య గారు వీళ్ళందరూ టీచర్స్ అందరూ కూడా ఆ కరాలపాడు, బ్రహ్మాళ్ళకుంట అవన్నీ ఊర్లు వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ తీసుకొచ్చి 8th క్లాస్లో జాయిన్ చేశారు. 8th క్లాస్ అయిపోగానే 9th క్లాస్, 9th క్లాస్ అయిపోగానే 10th క్లాస్. అది మా నాన్నగారు ఇదితో తీసుకొచ్చారనమాట. అప్పట్లో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు అనమాట. అన్ని హై స్కూళ్ళు కూడా అప్పట్లో చాలా తక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పి అదేంటి తీసేసేవాళ్ళు. తీసేసే టైంలో మనకి హై స్కూల్ ఇచ్చారనమాట. అది గ్రేట్. వీళ్ళందరూ చదవలనే అసలు టీచర్స్ ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పి వెళ్తారా? కదండి సీతయ్య గారు, మీరందరూ వెళ్ళారు కదా కరాలపాడు, బ్రహ్మాళ్ళకుంట వెళ్ళి. అట్లా 10th క్లాస్ మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. 79లో 10th క్లాస్ బ్యాచ్ అనమాట. 79 78 79 బ్యాచ్ అనమాట. అప్పుడు క్లాస్ ఫస్ట్ కూడా నేనే వచ్చాను 10th క్లాస్లో. 8th 9th స్కూల్ ఫస్ట్ నాదే. నాకు అప్పుడు 100 రూపీస్ వచ్చాయి అనమాట గవర్నమెంట్ నుంచి. అదే ఇప్పుడు మా హస్బెండ్ ఏమంటారో తెలుసా అండి, అనంతరెడ్డి గారు అమ్మాయి కాబట్టి నీకు మార్క్స్ వేశారు, లేకపోతే నీకు. తల్లాడ మా నాన్నగారు కూడా అప్పట్లో టీచరు, ప్రస్తుతం లేరు. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇక్కడ చదివాను. మా అమ్మమ్మ గారు ఊరు సూరపరెడ్డి వెంకటనారాయణ గారు అని, మీసాల వెంకటనారాయణ గారు అనేవాడు. వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. తల్లాడలో మాకు మంచి హై స్కూల్ ఉండే, మంచి యూపీఎస్ ఉండే. కాకపోతే మనం బడికి పోయేవాళ్ళం కాదు, రోడ్లెంబడి తిరిగేవాళ్ళం, పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇదంతా చూసి మా నాన్నగారు పురుషోత్తమ రెడ్డి గారును మా నాన్నగారు క్లాస్మేట్స్ అరే ఒరే అనుకునేవాళ్ళు. అరే మా ఊడు నా మాట వినట్లేదురా, ఈడాడైతే కష్టం,
తాళబెండ పంపిస్తున్నా చూసుకోరా అని చెప్తే ఆయన చూసుకోమన్నాడేమో కానీ మా నాన్న తాళబెంటలో స్కూల్లో దెబ్బలు తినని రోజంటూ లేదు మాకు. ప్రత్యేకంగా అంటే నాకు ఆంక్షలు విధించారు. నేను వాస్తవంగా అయితే కొంచెం ఎక్కువసేపు మాట్లాడగలుగుతా. ఎందుకంటే నేను కూడా సారు వాళ్ళ శిష్యరికంలో ఉపాధ్యాయుడిగా 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి మొన్న ఆగస్టు 31నే రిటైర్డ్ అయ్యా. 82 ఇక్కడ 10th బ్యాచ్, 82, 84 ఇంటర్మీడియట్, ఇన్ సర్వీస్లో 93లో టీటీసీ, తర్వాత ఓపెన్ డిగ్రీ. ఇది నా నేపథ్యం. 88 మార్చి 21న అపాయింట్మెంటు. దాదాపు ఈ పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆ 2 గదుల బిల్డింగ్ ఒకటే మెయిన్గా ఉండేది. ఆ పక్కన షెడ్డు, ఈ పక్కన సరే ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా ఎక్కువ అటువైపు పాకలోనే వెంకటింట్లో 1 సంవత్సరం మాత్రమే చదువుకున్నాం. మా బ్యాచ్ 4th బ్యాచ్ 81, 82 బ్యాచ్ 37 మెంబర్సే ఉన్నాం మేము అప్పుడు. వాస్తవంగా మా బ్యాచ్ కూడా 100% రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఎస్ఎస్సిలో 100% పాస్ అయ్యాం. నిజంగా ఆ రోజులలో మన గురువులు నేర్పినటువంటి విద్యతోనే నేను ఒక కుగ్రామం కరాలపాడులో ఒక పేద కుటుంబంలో, గిరిజన కుటుంబంలో అమ్మా నాన్నకి ఏకైక సంతానంగా జన్మించిన నేను చాలా అదృష్టవంతుడిని నేను భావిస్తామన్నా. మరి ఉపాధి కూడా నేను హిందీని ఎవరైనా డిక్టేట్ చేస్తే ఆలవోకగా వితౌట్ స్పెల్లింగ్ రాయగలను, కానీ మీనింగ్ తెలియదు. అది ఆయనకు సుబ్బారావు గారు కూడా లేరు, ఆయన కూడా పాదాభివందనం. నెక్స్ట్ ఇంగ్లీష్కి వస్తే ఇంగ్లీష్ మాకు 5th క్లాస్ నుంచి ఏమో స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు ఆర్ఈడి రేట్ ఎవైఎల్ఎల్ఓ అట్లా అయ్యే వచ్చే కానీ తెలియదు. ఇంగ్లీష్ అంటే ఇంకా తెలియదు. పురుషోత్తం రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం మేము అప్పుడే ఒక స్టెప్ తీసుకున్నాం అనమాట. అప్పుడు ఏమైందంటే పురుషోత్తం రెడ్డి గారు నాన్నలు అసలు మొత్తం ఇంగ్లీషే చెప్పేవాళ్ళు, నాకు ఇంగ్లీషే రాదు. అప్పుడు మేమేం చేసాం, ప్రిన్సిపల్ లేట్ కాలేదు. ప్రిన్సిపల్ లేట్ అయితే మనం ఎట్లా దే టేకెన్ ద ఇనిషియేటివ్ స్టెప్ టు mobilize us, gather us, and meet us and share happiness among us. Thank you, Ananda. Plus, ఇంకొకటి ఏంటంటే finally, this is the last but not least. I would like to convey my deepest condolence to teachers, former teachers who lost teachers and the students who lost their lives. Thank you, Ananda. థ్యాంక్ యూ చిన్నమ్మ. చక్కగా గారు, దూపాటి సత్యనారాయణ రాజు గారు ఈ పాఠశాలలో మీ అందరికీ కూడా విద్యను చెప్పినటువంటి గురువులు. నాకు భిక్షావతి అక్క గారు చెప్తుంటే అనిపించింది, మా పెద్దనాన్నగారు అతను ఆ రోజుల్లో పెద్ద బాల శిక్షలు ఉండేవి, అవి చదివి వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు. అది పాస్ అయితే ఏదో grade 1, grade 2 అలా ఉండేది. అది గుర్తు కూడా లేదు నాకు ఆ డిజిగ్నేషను. ఆయన చాలా కఠినంగా చెప్పేవారు తెలుగు. ఆయన వల్లే నేను ఈ ఊరు వచ్చాను. వారి ఇంట్లో ఉండే నేను ఇక్కడ చదువుకున్నాను. మా పెద్దనాన్న గారికి మా పెద్దమ్మ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ, మా పెద్దనాన్న గారు చనిపోయారు, ఆయనకి స్మృత్యంజలి సమర్పిస్తూ, ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి నా గురువులందరికీ కూడా శతసహస్ర పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇక్కడ మీరందరూ కలిసి ఒక కనుల విందుగా, వేడుకగా, పండుగగా, ఒక మంచి వాతావరణంలో చూస్తుంటే అనిపిస్తుంది ఇది ఒక ఫంక్షనా లేకపోతే ఒక పండుగ లేకపోతే ఇక్కడ మనం కలవడానికి వచ్చామా అనేది అన్ని మర్చిపోయి ఎంతో రకరకాల కుటుంబాలు, రకరకాల నేపథ్యాలు. ఎందుకంటే మనం అందరం ఒకే ఆవరణలో ఒకే తోటలో వికసించిన కుసుమాలు అయినప్పటికీ కూడా పరిమళాలు రకరకాల ప్లేసుల్లో వెదజల్లాం. అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యి మన యొక్క గుడ్ ఆఫ్టర్నూన్ లో కూల్ డ్రింక్స్ ఇచ్చాం, గుడ్ ఈవినింగ్ లో భోజనాలు పెట్టిస్తున్నాం. కానీ అందరూ వెళ్ళకండి, ఒక 10 నిమిషాలు ఓపిక పెట్టండి, గురువులను కూడా సన్మానించుకొని ఆ లాస్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మాత్రం యూ మే గో అండ్ టేక్ ద మీల్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఎడ్యుకేషన్. సార్లందరికీ వందనాలు. వాళ్ళకి ఎంత చెప్పినా మనం వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇవ్వకుండా భిక్షావతి, సత్యావతి పోటీ పడి చెప్పాడు సార్, ఇంకా మనకేం మిగిలిద్ది అక్కడ. అది కాబట్టి సరే నాకు కొన్ని గుర్తులు చెప్తాను. సార్ ఎంత స్ట్రిక్టో, మనం ఎవరిని మర్చిపోయినా పురుషోత్తం రెడ్డి గారిని, అనంతరెడ్డి గారిని మర్చిపోకూడదు. ఎందుకంటే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది స్కూల్. మనం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికంటే మనం తర్వాత బ్యాచ్కి వచ్చేయం, మళ్ళీ దాని కాదు మనకు వచ్చి మనం చదువుకోలేకపోయాం కదా. ఇప్పుడు సార్ వేణు గారు చెప్పినట్టు కృష్ణవేణి, శైలజ మిస్ అయ్యారు ఇక్కడ, వాళ్ళు ఎక్కడో చదువుకున్నారు. మనం చదివినమంటే వీళ్ళిద్దరికి 12,000 కట్టిన అనంతరెడ్డి గారికి, కష్టపడ్డ పురుషోత్తం రెడ్డి గారికి.
మనకు తెలియని విషయం వేణుగారు చెప్పాడు, ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. టీచర్లు అందరూ ఉన్నారు చెప్తున్నా, ఇక్కడ లేడు పురుషోత్తమ రెడ్డి గారు లేరు, అందగారు లేరు. వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే లేని వాళ్ళని ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ వస్తుంది కదా, ఆ విధంగా కష్టపడి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెలెక్ట్ అయ్యాను. ఆ రోజుల్లో మా పేర్రాజు ఉండేవాడు ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ చూసి నేను బయటికి పోతే వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు, సాగర్ ఎక్కడెక్కడ మా అన్నయ్య నేను ఖమ్మం పోయి నాకు అవతల వచ్చిద్దన్న భయం అయ్యి మా అన్నయ్య కూడా నేడుస్తుంటే చూసి ఏంటంటే మరి వీళ్ళందరూ ఎట్టుంటారు, వీళ్ళందరినీ నెట్టులు పెట్టాలంటే అక్కడ ఒక అడ్డం వచ్చింది, వాగు పొంగింది, బస్సులు లేవన్నాడు. వెంటనే వెనక్కి వచ్చేసినాయి. ఇదంతే, ఈ కల్లూరు జూనియర్ కాలేజ్ ఫిక్స్ ఆల్రెడీ ఉంటే అనంతరెడ్డి గారు అన్నట్టు ఇదేంటి ప్రకాశం గారు అబ్బాయి ఇట్టరు కార్లు వేసుకొని పోవచ్చు అన్నట్టు. అప్పట్లో మనకు అంత నాలెడ్జ్ లేదు. నాకు ఫస్ట్ సెకండ్ క్లాస్ లేదు తెలియదు, ఏంటి ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి సెకండ్ క్లాస్ అంటే ఏంటో కూడా. వెళ్ళిపోయాను కదా అట్లెట్ చేసాడు అనుకున్నాడు, అట్లా ఆగిపోయింది. నేను కల్లూరు జూనియర్ కాలేజ్ జస్ట్ ఒక టర్మ్ ఉన్నాను, కానీ ఆ వాతావరణం వేరు ఈ వాతావరణం వేరు. అసలు ఇది గురుకులం మంది. అక్కడ పోతే ఎస్ఎఫ్ఐ పీడిఎస్ వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఏమైందంటే ఈ మధ్యకాలంలో పీడిఎస్ వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి మేము మీటింగ్ పెట్టాలని చెప్తే పురుషోత్తమ రెడ్డి గారు అంటే మా స్కూల్ ప్రెసిడెంట్ నన్ను పంపించారు. నేను 10th క్లాస్ కదా, అది నాకు ఇక్కడ చూస్తేనే భయం. వెళ్తాను ఏ ఎగ్జామ్ ఏ హెడ్ మాస్టర్ కూడా చూడాలి మనకి ఈ రోజుల్లో. అట్లా వచ్చి అట్లా చెప్పించి నాకు బాగా గుర్తు. కేపీ గారు అయితే నాకెందుకు తెలుసు, ఈ కొర్లగొండ వాళ్ళు పేర్మంచ్ వాళ్ళు అక్కడికి వచ్చి టెస్ట్ పెట్టేవాళ్ళు. సార్ నన్ను 2-3 క్వశ్చన్లు అడిగారు. ఎందుకు అనుకుంటే కేపీ గారు చెప్పిన దమ్ముంటే మీకు మాకు పోటీ ఇంగ్లీష్లో చూడని వాడట. అంత మంచిగా చెప్పి క్వశ్చన్లు చెప్పించి నేను కల్లూరు కాలేజీ బ్యాగ్ తెలిసింది. కేసీ ఎవడు అని ఎతికితే, ఎందుకంటే నువ్వు అప్పుడు కలిసినగా ఎగ్జామ్ సెంటర్లో నువ్వేనా అని తిరిగేవాళ్ళు అప్పట్లో. అంత మంచి వాతావరణంలో అంత మంచిగా చెప్పి ఇప్పుడు నేనైతే ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాను. సార్ మా అబ్బాయికి ఫారిన్ పోయినా తీసుకుపోతా, మా అమ్మాయికి మెడిసిన్ వచ్చినా తీసుకుపోయినా, మా అమ్మాయికి పీజీ వచ్చినా కూడా సార్ దగ్గర పోతే ఉంటాను. అందుకే మొన్న గ్రూప్ కాల్లోకి వచ్చి సీను నీకు తెలుసు కానీ నేను రాలేను. విశ్వనాథం గారు వీళ్ళందరూ నిస్వార్థంగా ఇక్కడ ఉండి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వేణు గారు, సుజాత గారు, బాబు వీళ్ళందరూ, మన వీరస్వామి గారు ప్రైమరీ స్కూల్ చూసుకోబెట్టే మనకు హై స్కూల్ వీళ్ళు మిగిలారు. ఆ ప్రైమరీ స్కూల్ 2-3 నడిపించబెట్టే మిగతా స్కూల్స్ అన్ని ఇప్పుడు వీళ్ళు నడిపించగలిగారు. మన హిందీ సార్ ఒక ఆయన వచ్చారు, మర్చిపోయారు మీరు, టి వెంకటేశ్వరరావు అని. ఆమె కనక మహాలక్ష్మి సీత మహాలక్ష్మి ఒక ఆమె వెళ్ళిపోయింది నేను వచ్చేవరకే. ఆ ప్లేస్లో హిందీ సార్ కూడా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఒకసారి ది రైన్ ఈజ్ కమింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పాడు కేపీ గారు. ఏం చెప్పాలంటే ద రైన్ ఈజ్ రైనింగ్, అది అంత గ్రామటికల్గా పోయేవాళ్ళు. ఇంకా మన బిక్షావత్ చెప్పింది చిన్న చిన్న సందులు సమాలు మీకు తెలుసో తెలుసు, డోమోవులు, కచ్చట తపలు, గసడ తవలు. మా అమ్మాయి చెబితే మీకెక్కడ తెలుసు డాడీ అంటే, వాళ్ళు ఇప్పుడు చదవట్లా. నాకు ఎక్కడ చెప్పిందే తాళపెంటలో చదివే, అక్కడ 8th 9th 10th నేను చెబుతున్నా. అవన్నీ ప్రథమ విభక్తి అవన్నీ అట్లా గుర్తుండిపోయినాయి. ఈ రోజుల్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు చెప్పలేడు. అవి మనకి తెలుగులో వచ్చు, హిందీలోనే కొద్దిగా పూర్, మనం హిందీ కొద్దిగా బ్యాక్వర్డ్ తప్ప వాళ్ళు చెప్పేవాళ్ళు మనం కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. ఇంగ్లీష్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇట్ హ్యాస్ బీన్ అని చెప్పేవాడు కేపీ గారు. అది పోయి మనం చూసుకోవాలి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పంతొమ్మిది 1980వ దశకంలో మేము తాళ్లపెంట పాఠశాలలో విద్యను అభ్యసించాము. అప్పుడు ఎటు చూసినా ఆ ఊరిలో ఎత్తుగా తాటి చెట్లు ఉండేవి. అందుకే ఆ ఊరికి తాళ్లపెంట వచ్చిందేమో అని ఎప్పుడు అనుకునేదాన్ని నేను. ఊరు చుట్టూ కూడా పచ్చని పొలాలు చాలా అందంగా ఉండేవి. పాడి పంటలతో గ్రామం అలరారుతూ ఉండేది. ఎక్కువగా ఊరి నిండా రైతాంగం ఉండేది, రైతన్నలు ఉండేవారు. ఇళ్ళన్నీ కూడా పాడి పంటలతో కళకళలాడుతూ ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండేటువంటి గ్రామం అది. నాకు ఆ గ్రామాన్ని తలుచుకున్నప్పుడల్లా
టేకులపల్లి నుండి నడుచుకుంటూ తాళ్లపెంట వెళ్ళినటువంటి రోజులు గుర్తుకు వస్తాయి. ఇప్పుడున్నట్లు రోడ్డు కానీ అలాగే రహదారి కానీ ఏమీ లేదు. ఓ డొంకదారిన నడుచుకుంటూ టేకులపల్లి నుండి తాళ్లపెంట చేరుకునేవాళ్ళం. పక్కనే అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో నీళ్లు తాగుతూ అలాగే సేద తీరుతూ ఎన్నో గేదెలు ఆవులు ఉంటూ ఉండేవి. అదొక అద్భుతమైన సుందర దృశ్యం. ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నేను మనసులో పదిలంగా దాచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఊరు పరిస్థితులు చాలా మార్పు వచ్చినప్పటికీ కూడా కొన్ని జ్ఞాపకాలు అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. గ్రామంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మన బాల్యంలో ఉన్నప్పుడు గ్రామానికి ఇప్పటి గ్రామానికి చాలా తేడా ఉంది. తేడా లేనిదల్లా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఆప్యాయత, అనుబంధాలు, అనురాగాలు, అలాగే పలకరింపులు, ప్రేమతో కూడినటువంటి చూపులు, ప్రేమతో కూడినటువంటి అనుబంధం, ఇదంతా కూడా ఏమీ మారలేదు. మా మిత్రులైతే మనం మిత్రులంగా కలుసుకున్న ఈ 2 బ్యాచ్ల మిత్రులు అందరూ కూడా ఎటువంటి భేషజం లేకుండా మరి ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారా, కులపరంగా ఉన్నతంగా ఉన్నారా అనేది ఎక్కడా కనపడలేదు. ఆర్థికంగా ఉన్నటువంటి వారిని, కులపరంగా బలంగా ఉన్నటువంటి వారిని గౌరవించేటువంటి ఈ రోజుల్లో కూడా మా మిత్ర బృందంలో అటువంటి తేడాలు ఏమీ లేకుండా 1980వ దశకంలో మేము ఎలా పాఠశాల ఆవరణలో కూర్చున్నామో అలాగే ఆ జువ్వి చెట్టు కింద కూర్చొని ఆ జ్ఞాపకాలను తడిమి చూసుకొని అలనాడు ఉపాధ్యాయుల ముందు పసిపిల్లల్లా కూర్చున్నటువంటి రోజుల్ని గుర్తు చేసుకొని ఈరోజు కూడా పసిపిల్లలమై ఆడుకొని మనసులోనే పాడుకొని ఎన్నెన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆ ఆవరణలో ఏమేమి ఆటలు ఆడుకున్నాము, ఎన్నిసార్లు గొడవలు పడ్డాము, ఎన్నిసార్లు కలిసిపోయాము అన్నవి కూడా మధురానుభూతులుగా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం. 46 సంవత్సరాల తర్వాత కలయిక అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఎన్నో మార్పులు, కాలానుగుణంగా సమాజంలో వచ్చినటువంటి చాలా మార్పులు, ఆ మార్పులు మాలో కూడా ఉన్నాయి, మాలో కూడా చోటు చేసుకున్నాయి. కానీ మారందల్లా మా మనస్తత్వం, మా మధ్య ఉన్నటువంటి అనుబంధం, మేము తరగతి గదిలో ఒకే తరగతిలో కూర్చొని చదువుకున్నాం, మేము ఒక తరగతి విద్యార్థులం అనేటువంటి భావన, ఆ రోజున పక్కన కూర్చొని సబ్జెక్టులు నేర్చుకున్నటువంటి చనువు ఈ రోజున కూడా చెక్కు చెదరకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ, ఎవరైనా అండి అంటే ఆ కొండి తీసేయని చెప్పి సున్నితంగా మందలిస్తూ చక్కగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించుకుంటూ ఎంతో మధురమైనటువంటి క్షణాలను సొంతం చేసుకుని జీవితాంతం అవి అంతరంగంలో నిక్షిప్తమై ఉండేలా భద్రపరుచుకొని ఆ ఒక్కరోజుని గడపడం జరిగింది. గురువులందరూ విచ్చేసినటువంటి గురువులు విశ్వనాథం గారు, సీతయ్య గారు, అలాగే ఇంకా గురువులు అందరూ కూడా ఎంతో సంతోషంతో, వేణుగారు, సుజాతక్క, అందరూ ఎంత సంతోషంతో, ఎంతో మనసు నిండా దాచుకున్నటువంటి జ్ఞాపకం. ప్రత్యేకంగా చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే ఈ పాఠశాల ఏర్పాటు అవడానికి కారణమైనటువంటి మనగారు అనంతరెడ్డి గారి వారసులు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన 2 బ్యాచ్ల తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు దీని వెంట సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్టూడెంట్స్ కదా ఇప్పుడు ఈ గ్రౌండ్ లో స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్ ని, తర్వాత కొలీగ్స్ లో పిల్లల్ని వెహికల్స్ లో ఎక్కించుకొని సమయానికి తీసుకొచ్చి ఓపికగా ఉండి అందరి సమక్షంలో ఆనందకరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఫ్యామిలీస్, అయ్యో మా 45 సంవత్సరాల తర్వాత వీళ్ళంతా ఒక బెంచ్ మీద కూర్చున్నారట, ముచ్చటాడుతున్నా శ్రీనివాళ్ళ వైపు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగా అరే భలే వీళ్ళందరూ భలే కనెక్ట్ అవుతారు అని అంటున్న తను కూడా మాతో బాగా మాట్లాడుతుంది. అలాగే ఇచ్చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరూ కూడా మళ్ళీ కలుద్దాం. తర్వాత వేడి సారు, తర్వాత వెంకటేశ్వరరావు అన్నయ్య, అలాగే వీళ్ళందరూ మన సుజాతక్క,
వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశ్వనాథం సార్కి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా మనం చాలా తక్కువ. సార్ వృద్ధాప్యంలో ఉంది. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय